హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే వీడియోలో ముందుగా ఒక పెద్ద అడవిని చూపిస్తారు. అందులో ఇద్దరు వ్యక్తులు అక్కడున్న నదిని దాటలేక ఆ అడవిలోనే చిక్కుపోయి ఆ రాత్రికి అక్కడే అడవిలో నిద్రిస్తూ ఉంటారు. సగం రాత్రి అయిన తర్వాత వాళ్ళలో ఒక వ్యక్తి కనబడకుండా పోతాడు. అతన్నే వెతుక్కుంటూ రెండో మనిషి అడవిలో వెతుకుతూ ఉంటాడు. అతనికి దూరంగా అతనితో పాటు ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్తే అతను ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అతని ఎదురుగా యక్షిణి వస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే ఇతను అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడే ఏదో ట్రాన్స్ లో అలా నిలబడిపోయి ఉన్న వ్యక్తి మాత్రం ఆ యక్షిని చేతిలో చనిపోతాడు. తెల్లవారుతుంది. అతను నది దగ్గరికి చేరుతాడు. నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా ఆ నదిని దాటడం కష్టమని భావించిన అతను ఆ అడవిలో ఎటు వెళ్లాలో తెలియక అలా ముందుకు సాగుతూ ఉంటాడు. ఇలా కొంత దూరం వెళ్ళిన అతనికి ఒక పురాతన భవనం కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని పిలుస్తాడు. ఎటువంటి సమాధానం రాకపోయేసరికి మరి కొంచెం ముందుకు వెళ్తాడు. బాగా ఆకలిగా ఉండడం వల్ల అక్కడే ఉన్న ఒక కొబ్బరి బోండాన్ని ఒలుచుకుని తినపోతాడు. ఇంతలో అక్కడున్న వంటగది నుండి ఎవరు నువ్వు అనే పిలుపు వినబడుతుంది. ఆ పిలుపు వచ్చిన వైపు అతను తిరుగుతాడు. క్షమించండి, బాగా ఆకలిగా ఉండడం వల్ల దీన్ని తినబోయాను అని అంటాడు. అవతల వ్యక్తి ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు. ఇతను నేను ఈ నది దాటలేక అడవిలో దారి తప్పి ఇలా వచ్చేసాను అంటాడు. ఇంతలో ఎవరు అంటూ ఇంటి లోపల నుంచి ఇంకో పిలుపు వినబడుతుంది. ఆ పిలుపు వినబడిన ఇంటి వైపు వంటగదిలోని మనిషి వెళ్తాడు. అతని వెనకాతలే ఇతను కూడా వెళ్తాడు. వచ్చింది ఎవరు అని అడిగానా అంటూ మళ్ళీ ఆ ఇంట్లో పిలుపు వినబడుతుంది. ఎవరో బాటసారి దారి తప్పి ఇటు వచ్చాడు అని వంట మనిషి చెప్తాడు. ఆ ఇంటిలో ఓ ముసలాయన బయటకు వస్తాడు. దారి తప్పి ఇక్కడికి వచ్చిన ఆ మనిషిని చూసి చాలా సంవత్సరాల తర్వాత ఒక అతిథిని చూస్తున్నాను, నా ఇంటికి వచ్చిన అతిథికి స్వాగతం అంటాడు. తర్వాత నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. అప్పుడు ఆ బాటసారి నా పేరు దేవన్, రాజుగారి కొలువులో పాటలు పాడే గాయకుణ్ణి అని చెప్తాడు. యుద్ధం మొదలవడంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను అంటాడు. ఈ నది దాటితే ఏ అపాయము లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాను అంటాడు. ముసలాయన ఆ బాటసారితో ఒక పాట పాడమని అడుగుతాడు. అతను పాట పాడతాడు. ఆ పాట అతనికి బాగా నచ్చుతుంది. ఈ పూట నాతో కలిపి భోజనం చేద్దు గాని రా అంటాడు. దానికి అతను ఎంతో సంతోషిస్తాడు. నువ్వు ఇక్కడ శాశ్వతంగా నాతోనే ఉండిపోవచ్చు, నేను అడిగినప్పుడు పాడితే చాలు అని ఆ ముసలాయన బాటసారితో అంటాడు. అతను అలా అనేసరికి బాటసారి మొహమాట పడుతూ లేదు స్వామి, నాకు వేరే పనుంది, నేను వెళ్ళిపోవాలి అని అంటాడు. అతను అలా అనగానే ముసలాయనకి చాలా కోపం వస్తుంది. సహాయాన్ని తిరస్కరించడం అవమానించడంతో సమానమని నీకు తెలీదా? నేనేమైనా అన్నాను అంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే, అతనికి అర్థమైనట్లు చెప్పు అంటూ ఆ వంట మనిషి వైపు చూస్తూ ఆ ముసలాయన అంటాడు. అప్పుడు ఆ వంట మనిషి మన బాటసారితో నువ్వు అతనికి ఏది ఎదురు చెప్పకు, నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని అంటాడు. ఆ బాటసారి కూడా సరేనండి, మీరు ఎలా చెప్తే అలా అని అంటాడు. ఆ మాటలకి ముసలాయన సంతోషించి సరే లోపలికి రా అని అతని ఇంటి లోపలికి ఆహ్వానిస్తాడు. ఇతనికి మన ధాన్యాగారం దగ్గర ఉన్న గది ఇవ్వు, కట్టుకోవడానికి మంచి బట్టలు ఇవ్వు అని వంట మనిషితో అంటాడు. సరే అని ఆ వంట మనిషి ఆ బాటసారిని ఇంటి లోపలికి తీసుకువెళ్తాడు. అది చాలా పెద్ద భవనం, ఎటు చూసినా ఒకేలా ఉంటుంది. ఆ ఇల్లు మొత్తం చాలా దూలాలతో నిండి ఉంటుంది. ఆ భవనంలో దక్షిణ వైపు ఓ దారి ఉంటది, అటు మాత్రం వెళ్ళొద్దు అని ఆ వంట అతను మన బాటసారితో చెప్తాడు. ఇక్కడ సభా మందిరం నుంచి డైరెక్ట్ గా వంటగది వరకు దారి ఉంటుంది. ఈ దారిలో నువ్వు వచ్చిపోతూ ఉండాలి తప్ప అటు ఇటు తిరగడం గట్రా చేయకూడదు అని అంటాడు. అప్పుడే పైనుంచి ఏదో గజ్జల సౌండ్ లాంటిది వినపడుతుంది మన బాటసారికి. ఆ సౌండ్ వస్తున్న వైపు తిరిగి చూస్తాడు. ఇది చాలా పాత భవనం అవడం వల్ల ఇలాంటి సౌండ్లు అప్పుడప్పుడు వినబడుతూ ఉంటాయి, అవేవి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకో, అలాగే అనవసరమైన ప్రశ్నలు ఏవి మమ్మల్ని అడగొద్దు అంటూ ఆ వంట ఆయన మన బాటసారితో చెప్తాడు. ధాన్యాగారం పక్కనున్న గదిని ఓపెన్ చేసి ఇదే నువ్వు ఉండబోయే చోటు, ఇదే రాజభవనం కాదు. ఇంతకు ముందు ఇక్కడున్న ఒక వైద్యుడు దక్షిణ వైపు ఉన్న గది వైపు నిధి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ రోజు నుంచి అతను ఇంకా కనిపించలేదు, కాబట్టి జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ముసలాయనతో పాటు మన బాటసారి కూడా భోజనం చేస్తాడు. ముసలాయన మన బాటసారితో అతిథిని నేనేమైనా అమర్యాదగా చూసుంటే మన్నించాలి అని అంటాడు. నేను చాలా కాలం ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాను, ఈ సింహద్వారం దాటి ఎన్నాళ్ళవుతుందో నాకు గుర్తు కూడా లేదు అని అంటాడు. అప్పుడు ఆ బాటసారి నేను ఈ భవంతిని చూసినప్పుడు రాజభవనంలో ఎంతో మంది పని వాళ్ళు ఉంటారని అనుకున్నాను, కానీ నాకు మీరిద్దరే కనిపిస్తున్నారు అని అంటాడు. నాకు ఉండడానికి చోటు, కడుపు నిండా తిండి కల్పించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు అని అంటాడు. దేవుడి పేరు ఎత్తగానే ఆ ముసలాయనకి ఎందుకో గాని కోపం వస్తుంది. అవన్నీ ఇచ్చింది నేను కదా, మరి దేవుడి పేరు ఎందుకు ఎత్తావని అడుగుతాడు. ఆ బాటసారికి ఏం చెప్పాలో అర్థం కాక మిమ్మల్ని నేనేమైనా హర్ట్ చేసుంటే సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి పాస్ కని బయటకు వచ్చిన మన బాటసారికి అక్కడ అన్ని సమాధులు కనిపిస్తాయి. ఆ చోట్ల అన్ని సమాధులను చూసిన మన బాటసారి భయంతో పరిగెత్తుకుంటూ తన భవంతిలోకి వెళ్ళిపోతాడు. తెల్లవారుతుంది. ముసలాయన ఒక్కడే కూర్చొని పాచికలు ఆడుతూ ఉంటాడు. అతని దగ్గరికి బాటసారి వస్తాడు. తను కూడా పాచికలు ఆడతాను అని అంటాడు. నాతో పాచికలు ఆడాలంటే పందెంగా ఏదో ఒకటి పెట్టాలని ఆ ముసలాయన షరతు పెడతాడు. అయితే ఈ బాటసారి నా దగ్గర ఏముందండి పందెం కాయడానికి అని ఆ ముసలాయనతో అంటాడు. అప్పుడు ఆ ముసలాయన బానిసల సంతలోని వేశ్యలతోని వస్తాదులతోని కలిపి అమ్మబడి పరదేశానికి ఓడల్లో తరలిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అడవిలో దారి తెన్ను లేక ఆ నదిని దాటలేక ఇక్కడికి వచ్చిన నువ్వు ఇప్పుడు నా ముందుకొచ్చి పాచికలాడడానికి సిద్ధమయ్యావు. దీన్నే కాలం అంటారు. ఆ కాలాన్నే ఈ పాచికలాటలో పెట్టు. నువ్వు గెలిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఓడిపోతే నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండాలి
అని అంటాడు. ఆ ముసలాయన మాటలు విన్న మన బాటసారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. తను ఈ భవనం దగ్గరికి ఎలా వచ్చాడు అనేది పూసగుచ్చినట్లు ఉన్నది ఉన్నట్లు అతను చెప్పేసరికి అతనికి ఏవో శక్తులు ఉన్నాయన్న సంగతి మాత్రం మన బాటసారికి అర్థమవుతుంది. చాలా భయం కూడా వేస్తుంది. అతనితో పాచికలాడడం ప్రమాదకరమని భావిస్తాడు. ఆడకుండా వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఆ ముసలాయన బలవంతంతో అతనితో పాచికలాడడం తప్పనిసరి అవుతుంది. ముసలాయన చేతిలో పాచికలాటలో బాటసారి ఓడిపోతాడు. పాచికలాటలో ఓడిపోయిన బాటసారి లేచి నిలబడి తల ఉంచుకొని అక్కడి నుంచి వంటగది వైపు వెళ్తాడు. అక్కడున్న వంట మనిషి మన బాటసారితో, ఈ ముసలోడు పెద్ద దొంగ, అతన్ని నమ్మొద్దు, నువ్వు చూస్తుంది అతని నిజ స్వరూపం కాదు, మోసపోతావని అంటాడు. ఆ రోజు రాత్రి భోజనం టైంలో ముసలాయన బాటసారితో, వంటవాడు నా గురించి నీకేం చెప్పాడు అని అడుగుతాడు. బాటసారి అతనేం చెప్పలేదు అని అంటాడు. అప్పుడు ఆ ముసలాయన బాటసారి వైపు సీరియస్ గా చూస్తూ, నీ మొహం చూస్తుంటే ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఒక అతను నాకు గుర్తొస్తున్నాడు. అతనితో ఈ వంటవాడు నా గురించి ఏవేవో చెప్పి అతని బుర్రంతా ఖరాబ్ చేశాడు. పాపం అతనికి మతి చెల్లించి పిచ్చివాడ్లా అటు ఇటు ఇక్కడే తిరిగేవాడు. ఆడు నాకు కనిపిస్తేనే విపరీతమైన కోపం వచ్చేసేది. నాకు అరుపులు, కేకలు, గొడవలు, నాకు సహనం నశించి నేనే వాడికి విముక్తి కల్పించాను. ఇప్పుడు వాడు దక్షిణం వైపు భూమి కింద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అని అంటాడు. సరే సరే, ఇదంతా నీకెందుకు గాని జాగ్రత్తగా ఉండు, మీ అమ్మ ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటాడు. మన బాటసారి మళ్ళీ ఆశ్చర్యపోతాడు. అసలు తనకి తల్లి ఉందని, ఆమె తన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుందని గాని బాటసారి ఈ ముసలాయనతో ఎప్పుడూ చెప్పలేదు. అలా వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి వంటవాడు వస్తాడు. అక్కడ ముసలాయన చెప్పిన మాటలకు అతను ఎదురు సమాధానం చెప్తాడు. అంతటితో ముసలాయనకి చాలా కోపం వస్తుంది. అతను కూర్చున్న చోటు నుంచే దూరంగా నిల్చుని ఉన్న వంటవాడి వైపు చాలా కోపంగా చూసి తన చేతిని చూపిస్తాడు. ఆ ముసలాయన కోపానికి ఆ గది చుట్టూ ఉన్న వస్తువులన్నీ వాటంతట అవే కదులుతూ కింద పడిపోతాయి. అంత దూరంలో నిల్చున్న వంటాయన ఎవరో బలంగా లాగినట్లుగా ఆ ముసలాయన ముందు మోకాల మీద కూర్చొని ఉంటాడు. ఆ వంట చేసే అతని మెడ ముసలతని చేతిలో ఉంటుంది. అతని మెడని గట్టిగా పట్టుకుని ఆ ముసలాయన వంటవాడిని గాలిలోకి అలా పైకి లేపేసి దూరంగా విసిరేస్తాడు. జాగ్రత్తగా ఉండని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. ఇక్కడ జరిగిన ఈ సంఘటన చూసిన తర్వాత బాటసారికి చాలా భయం వేస్తుంది. ఆ రోజు రాత్రి ఆ వంటవాడి గదిలోనికి బాటసారి వెళ్తాడు. అతనెవరు, అతని మా తల్లి గురించి నా గురించి ఎలా తెలుసు, అసలు నేను ఎటువంటి ప్రదేశంలో ఇరుక్కుపోయాను, కొందరు మాంత్రికుల గురించి నేను ఇంతకు ముందు విన్నాను, అటువంటి వాడా, అసలు అతను ఎవరు, ఎటువంటి వాడు అనేది నాకు చెప్పు అని అడుగుతాడు. ఇప్పుడు ఆ వంటవాడు మన బాటసారితో ఇలా చెప్తాడు. ఇతని గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు ఈ భవనం గురించి మనం తెలుసుకోవాలి. చాలా ఏళ్ల క్రితం అధర్వణ వేదాచారి ఈ భవనంలో నివసించేవాడు. అతను యజ్ఞాలు, యాగాలు చేసి వారాహిని ప్రసన్నం చేసుకున్నాడు. అతను భక్తికి మెచ్చిన వారాహి అతనికి ఓ పెట్టినిచ్చింది. ఆ పెట్టెలో అపార శక్తులున్న ఒక చేతనున్నది. ఆ చేతం ద్వారా అనుకున్నవి పొందవచ్చునని చెప్పి వారాహి అదృశ్యమైంది. కాని అతను ఆ చేతను బానిసగా చూడడం మొదలుపెట్టాడు. దాని పట్ల చాలా క్రూరంగా వ్యవహరించేవాడు. సహనం కోల్పోయిన చేతన్ ఒకరోజు అతనితో, నా నోట్లోనికి చూస్తే స్వర్గం కనిపిస్తుంది అని చెప్తుంది. ఆ మాటలు నమ్మి అతను చేతన్ నోట్లోకి చూడగానే అతని ప్రాణాన్ని అమాంతం లాగేసుకుంది. అలా అతని నుంచి విముక్తి చెందిన చేతన్ ఈ భవనం మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకుంది. ఈ భవనంలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ చాలా క్రూరంగా చంపేసింది. అతీత శక్తులున్న ఎంతో మంది మాంత్రికులు వచ్చినా కూడా ఈ చేతన్ మాత్రం బంధించలేకపోయారు. చివరికి ఈ భవనానికి ఆఖరి వారసుడే ఈ చేతన్ను బంధించడానికి వచ్చాడు. అతనే ముసలాయన అని చెప్తాడు. నువ్వు అనవసరంగా రాత్రులు మాత్రం ఇక్కడ తిరగకు, అలా తిరిగితే నేను నీకోసం గొయ్యి తీయాల్సి వస్తుంది అని ఆ వంటవాడు బాటసారితో చెబుతాడు. ఆ రోజు రాత్రి భవనంలోనికి యక్షిని రావడాన్ని బాటసారి గమనిస్తాడు. అదే మూవీ స్టార్టింగ్ లో బాటసారితో పాటు తన స్నేహితుడు ఉండేవాడు కదా, అతన్ని చంపేసింది ఈ యక్షినియే. ఈమె డైరెక్ట్ గా ఆ ముసలాయన ఉన్న గదిలోనికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఆ రోజు కలుస్తారు. అది చూసి బాటసారి భయంతో తన రూమ్ కి వెళ్లి పడుకుండిపోతాడు. జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత ఆ బాటసారికి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించదు. ఇక్కడి నుంచి పారిపోదామని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అన్నిట్లోనే ఫెయిల్ అవుతాడు. ఆ భవనాన్ని దాటి దూరం వెళ్తున్న కొద్దీ బాటసారి ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. అతని నోటి నుండి రక్తం పడి శరీరం అంతా విపరీతమైన బాధ కలుగుతుంది. ఇదంతా ఆ ముసలాయన మాయ వల్లే జరుగుతుందని బాటసారి గ్రహిస్తాడు. తిరిగి మళ్ళీ అదే భవనానికి చేరుకుంటాడు. ఆ ముసలాయన్ని క్షమించమని అడుగుతాడు. ఆ ముసలాయన శాంతించి బాటసారిని ఇంకెప్పుడు ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి వదిలేస్తాడు. ఆ రోజు రాత్రి గదిలో నిద్రపోతున్న బాటసారి దగ్గరికి వంట మనిషి వస్తాడు. తనతో పాటు తీసుకువెళ్లి అతనికి మద్యం ఇస్తాడు. ఆ మద్యం తాగిన బాటసారి తన తల్లి గురించి మన వంటవాడితో చెప్తూ ఉంటాడు. ఒక సెలయేరు పక్కనే మా గుడిసె ఉంది. పచ్చని చెట్లు, పర్వతాలతో ఆ ప్రదేశం అంతా చాలా అందంగా ఉంటుంది. అక్కడ నేను, మా అమ్మ మాత్రమే మేము ఉన్నాం. మా అవసరానికి సరిపడా వడ్లుంచుకుని మిగతా మేము అమ్మేసుకుంటాం. పాపం మా అమ్మ ఒక్కదాయే ఇప్పుడు అక్కడ కష్టపడుతుంది. నా కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెబుతాడు. మరి నీ సంగతి ఏంటి అంటూ వంటవాడిని అడుగుతాడు.
వంటవాడు సమాధానంగా నాకెవరూ లేరు, నేను ఒంటరివాడిని అని అంటాడు. తర్వాత రోజు వంటవాడు ఒక గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఆ గొయ్యిని చూసి అది తన కోసమే తవ్వుతున్నారేమో అని ఈ బాటసారి చాలా భయపడిపోతాడు. నేను ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోతున్నానని బాధపడుతూ ఆ వంటవాడితో అంటాడు. అప్పుడు ఆ వంటవాడు బాటసారితో, ఇది ఒక వలయం, ఇక్కడ చిక్కుకున్న వాళ్ళు తప్పించుకోవడం అసాధ్యం, నీకు అది అర్థం కావాలంటే నువ్వు నాతో రా, నీకు ఒకటి చూపిస్తాను అని అంటాడు. బాటసారి అతని వెనకాతలే పైన గదిలోనికి వెళ్తాడు. అక్కడ ఓ చనిపోయిన వ్యక్తిని బాటసారికి ఇక్కడున్న వంటవాడు చూపిస్తాడు. ఆ శవాన్ని చూసిన బాటసారి ఒక్కసారిగా కంగు తింటాడు. ఇతనికి ఇది మామూలు షాక్ కాదు. ఎందుకంటే అక్కడున్న శవం మరెవరిదో కాదు, ఆ ముసలాయనదే. మనలాగే ఇతను కూడా ఈ వలయంలో చిక్కుకున్నాడు. ఇతనెవరో కాదు, ఈ భవనానికి ఆఖరి వారసుడు, ఈ చేతన్ని బంధించడానికని ఆ రోజు వచ్చిన వ్యక్తి. కాలం గడిచే కొద్దీ తన పేరుని, తను వచ్చిన పని కూడా మర్చిపోయాడు. చివరికి మతిస్థిమితం కూడా కోల్పోయి ఈ గదిలో గొలుసులతో కట్టివేయబడ్డాడు. ఈ రోజు ఇలా మరణించాడు అని చెప్తాడు. కేవలమైన షాక్ లో ఉన్న బాటసారి, మరి ఇతను ఆఖరి వారసుడైతే మన ముందు తిరుగుతున్న ఆ ముసలాయన ఎవరు అని అడుగుతాడు. అతనే చేతన్, మేకతోలు కప్పుకున్న నక్క, రక్త మాంసాలున్న మనిషిలాగా ఈ భవనంలో మనతో తిరుగుతున్నాడు. ఒకసారి తీక్షణంగా దాన్ని గమనిస్తే నీకు అర్థమవుతుంది, దానికి అసలు హృదయమే లేదు, అసలు అది మనిషే కాదు, ఇది అసలు దైవ సృష్టే కాదు, మరణానికి ప్రతిబింబం ఇది. అధికార మదంతో ఇతరులను బానిసలుగా హింసించే సాతాన్ అది తన చుట్టూ ఒక అధికార వలయాన్ని సృష్టించుకుంది. ఇప్పుడు ఆ వలయంలో మనం కూడా చిక్కుకొని ఉన్నాం, మనం ఎవరికీ బయటికి వెళ్లే అవకాశం కూడా లేదు అని చెప్తాడు. తర్వాత ఆ శవాన్ని అక్కడి నుంచి తీసి ఇందాక తవ్విన గోతులో తప్పెట్టేస్తారు. ఆ రోజు వాళ్ళిద్దరూ కూర్చొని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయం పైన డిస్కస్ చేసుకుంటారు. వంటవాడు బాటసారితో ఇలా చెబుతాడు, ఈ భవనం కింద నేల మరుగులో ఒక అఖండ జ్యోతి ఉంది, దాన్ని ఆర్పిస్తే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని అంటాడు. ఇంతకు ముందు నేను ట్రై చేశాను, ఆ అఖండ జ్యోతి ఉండే గది వరకు వెళ్ళాను, కానీ ఆ గది తాళం చెవి ఎక్కడుందో నాకు తెలియలేదు, అందువల్ల ఆ అఖండ జ్యోతి వరకు నేను చేరుకోలేకపోయాను అని అంటాడు. అంతేకాదు ఆ అఖండ జ్యోతి ఉండే ప్రదేశము కరెక్ట్ గా చేతన్ ఉండే గది కింద ఉంది, దీనికి కాపలాగా ఆ చేతన్ తన గదిలో కాపలా కాస్తూనే ఉంటాడు అని అంటాడు. ఆ భవనం నేలమాళిగల్లో ఆ గది ఉండే చోటుని బాటసారికి వంటవాడు చూపిస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి టార్గెట్ ఒకటే, ఈ గది తాళం చెవి ఎక్కడుంది అనేది తెలుసుకోవడం. ఆ బాధ్యతను బాటసారి తీసుకుంటాడు. చేతంతో తెలివిగా మాట్లాడి ఆ తాళం ఎక్కడున్నదనేది తెలుసుకుంటాడు. ఆ తాళాన్ని వంటవాడు చేతన్ దగ్గర నుంచి దొంగిలిస్తాడు. బాటసారి చేతన్ని మాటల్లో పెట్టి అతని కోపం తెప్పించి ఆల్మోస్ట్ బాటసారిని చంపేస్తాడు అనే పరిస్థితికి తెచ్చుకుంటాడు. అదే సమయంలో ఇదే అదనుగా తలచి వంటవాడు ఆ భవనం కింద నేలమారుగులో గల ఆ గదిలోకి వెళ్లి ఆ అఖండ జ్యోతిని ఆర్పేస్తాడు. ఎప్పుడైతే అఖండ జ్యోతి ఆరిపోయిందో చేతన్కి పరిస్థితి అర్థమై భయపడి అక్కడి నుంచి పారిపోయి అదే భవనంలో ఒక మూల దాగుండిపోతాడు. ఇక్కడే మనకు విషయం రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ భవనానికి ఆఖరి వారసుడైన ఎవరినైతే వీళ్ళిద్దరూ పూడ్చిపెట్టారో ఆ ముసలాయన కొడుకే ఈ వంటవాడు. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు. కారణం ఈ భవనం ఆఖరి వారసుడికి అతని పని మనిషికి పుట్టిన కుర్రవాడే ఈ వంటవాడు. అందువలన ఈ విషయాన్ని చేతన్ కూడా కనిపెట్టలేకపోయాడు. ఆ బాటసారి వంటవాడు చాలాసేపు చేతన్తో పోరాడి ఆఖరికి విజయం సాధిస్తారు. కానీ చేతన్ చేతిలో ఉండే శక్తిగల ఉంగరం విషయంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంది. కారణం ఆ ఉంగరం ఎవరు ధరిస్తే వాళ్ళకి చేతన్ వశమవుతాడు. ఆ ఉంగరం ధరించిన వ్యక్తి అత్యంత శక్తివంతుడవుతాడు. అందుకని ఆ ఉంగరాన్ని వంటవాడు ధరిద్దామని ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ఉంగరాన్ని ధరించొద్దు అని బాటసారి అతన్ని ఎంతగానో వారిస్తాడు. ఆ విషయంలో వీళ్ళిద్దరికి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో వీళ్ళున్న భవనం కూలిపోతుంది. కొంతసేపటికి ఆ బాటసారి మెల్లగా బయటకు వస్తాడు. కొంత దూరం ఒంటరిగా అలా నడుచుకుంటూ వెళ్తాడు. సడన్ గా అతని మీదకి వంటవాడి అటాక్ చేస్తాడు. అలా ఆ బాటసారి మీద అటాక్ చేసిన వంటవాడికి ఎందుకో అనుమానం వస్తుంది. ఆ బాటసారిని తీక్షణంగా చూస్తాడు. అతను బాటసారి కాదు, చేతనని గ్రహించి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇలా పారిపోతున్న వంటవాడికి రాజభట్లు ఎదురొస్తారు. ఆ వంటవాడిని పిచ్చోడిగా భావించి వాళ్ళ దగ్గర ఉన్న గన్తో కాల్చి చంపేస్తారు. తర్వాత ఆ రాజుగారి బెటాలియన్ మొత్తం ఆ భవనం వైపు వెళ్తుంది. బాటసారి రూపంలో ఉన్న చేతన్ తన మొలలో దాచుకున్న శక్తివంతమైన ఆ ఉంగరాన్ని తన వేలుకు తొడుక్కుంటాడు. తర్వాత వికృతంగా ఒక నవ్వు నవ్వుతాడు. అక్కడితో ఈ సినిమా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.